ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం జరగబోతుంది. మరి కాసేపట్లో మొదలు కాబోతుంది. మరింత సమాచారాన్ని తెలంగాణ భవన్ నుంచి మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి ఎప్పుడు రాబోతున్నారు కేసీఆర్ గారు? దాంతో పాటుగా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎటువంటి దిశానిర్దేశం జరుగుతుంది అన్నటువంటి ఒక అంచనా వ్యక్తమవుతోంది. ఏదైతే తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం 1 గంటకు ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి కావచ్చు, ఇటు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలు, మాజీ ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా దిశానిర్దేశం చేయనున్నారు. గత సంవత్సరన్నరగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఈ సమావేశంలో ఎండగట్టనున్నారు. అంతేకాకుండా పార్టీ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకలకు సంబంధించి కూడా ఈ సమావేశంలో ముఖ్య నేతలతో చర్చించనున్నారు. అంతేకాకుండా గత 25 సంవత్సరాలుగా 14 సంవత్సరాలు స్వరాష్ట్రం కోసం, 10 సంవత్సరాలు బంగారు తెలంగాణ కోసం కావచ్చు, తెలంగాణ అభివృద్ధి కాంక్షిస్తూ చేసిన అభివృద్ధి కార్యక్రమాలపైన కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. బీఆర్ఎస్ అధినేత పలు కీలక అంశాలపైన కూడా ఈ సమావేశంలో చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా చూస్తుంది కేసీఆర్ ఎప్పుడు వస్తారు, కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ప్రజలకు ఇవాళ మార్పు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పు ఇవాళ ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది, ప్రజలంతా ఆందోళనకరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎలా ప్రజలకు అండగా ఉంటారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగడుతుంది. అంతేకాకుండా గత 10 సంవత్సరాల కాలంలో రైతులకు సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు అండగా ఉంటూ దేశానికి ఒక దిక్సూచిగా తెలంగాణ రైతాంగాన్ని తీర్చిదిద్దారు. అలాంటి రైతన్నకి వాళ్ళ అరిగోస పడుతున్న నేపథ్యంలో రైతులంతా కూడా ఎదురుచూస్తున్నారు. మాకు ఖచ్చితంగా కేసీఆర్ లాంటి నాయకుడు కావాలి, మళ్ళీ సీఎం కేసీఆర్ కావాలని చెప్పేసి చూస్తున్న తరుణంలో ఇవాళ ఈ సమావేశంలో ఇలా రైతాంగం పడుతున్న ఇబ్బందులు కావచ్చు, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, ఇవాళ ఎండిపోయిన ప్రాజెక్టులు, తడారిన పొలాలకు సంబంధించి కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపైన కూడా ఇవాళ ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఇవాళ ఈ అధ్యక్ష ఎన్నిక ఉంటుంది, సభ్యత్వం ఉంటుంది, అంతేకాకుండా కార్యవర్గ ఎంపిక కూడా ఉంటుంది. 25 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఇవన్నింటినీ తీసుకొచ్చి సభ్యత్వ నమోదుకు సంబంధించిన అంశాలపైన కూడా ప్రధానంగా చర్చించనున్నారు. ఇప్పటికే క్యాడర్ అంతా కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్తో ఉన్నారు కనుక ఖచ్చితంగా దాదాపు 60 లక్షల పైచిలుకు మంది సభ్యత్వం ఉంది. సభ్యత్వాన్ని మరింత పెంచుకునేందుకు ఇప్పటికే తెలంగాణలో ఉన్న యువతంతా కూడా మరొకసారి బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అంటే ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికక్కడ ఎండకడుతూ ప్రజల్లోకి వెళ్తుంది. ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల నుంచి చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉంది అనేది అర్థమవుతున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజుల్లో చాలా ఎట్లా ఇప్పటికే రైతు సమస్యల గురించి ఉద్యమిస్తోంది. దాంతోపాటుగా ఇంకా అనేక సమస్యలపై ఎట్లా పోరాటం చేయాలనేది వాళ్ళ దిశానిర్దేశం చేశారు పార్టీ బలోపేతంతో పాటుగా. దాంతోపాటుగా ఇవాళ కేవలం ఒక బీఆర్ఎస్ పార్టీలోనే ఆసక్తికరమైనటువంటి మీటింగ్ కాదు, ఇది మిగిలిన రాజకీయ పార్టీలు కూడా ఈ పరిణామాన్ని ఇవాళ ఈ మీటింగ్ని ఎట్లా గమనిస్తున్నాయి? మీరు అన్నట్టు ఖచ్చితంగా ఇవాళ యావత్ తెలంగాణ సమాజమే కాదు, రాజకీయ పార్టీలు కూడా ఇవాళ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాయి. ఇవాళ రైతు సమస్యలను ప్రధాన ఎజెండాగా తీసుకొని బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుంది. అనేక సమస్యలు ఉన్నాయి. ఇవాళ అవ్వాతాతలకు ఇస్తానన్న 4000 పెన్షన్ ఎక్కడ పోయిందని చెప్పేసి కూడా ఇవాళ వారంతా అడుగుతున్నారు. వారికి కూడా అండగా ఉండేందుకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నడుం బిగించనుంది. అంతేకాకుండా విద్యార్థులకు సంబంధించి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కేటీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్వి పోస్ట్ కార్డు ఉద్యమం కూడా చేస్తుంది. అంటే ఇటు విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు ఇవాళ మోసపోయారు. అన్ని వర్గాలకి ఇవాళ సంక్షేమం కాదు సంక్షేమం వైపు ఉంది. అన్ని వర్గాలకి ఇవాళ ఒక అండగా ఉండాలి, ఒక భరోసానివ్వాలనే ఒకే ఒక ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ముందుకు పోతుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపైన కూడా చర్చించున్నారు. ఇవాళ రైతు సంక్షేమం కాదు సంక్షేమం వైపు ఉంది. ఇవాళ ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది. ఇవాళ ప్రాజెక్టులన్నీ ఎండబెడుతున్నారు. పాలమూరు రంగారెడ్డికి కనీసం కూడా పని చేయకపోవడం పట్ల కూడా ఇలా ఈ సమావేశంలో చర్చించి ఉమ్మడి మహబూబ్నగర్ రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన రైతాంగానికి ఒక ధైర్యం నింపే విధంగా ఇలా అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇలా ఏదైతే అనేక ప్రాజెక్టులు కూడా ఇవాళ ఎండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది, అనేక జలాశయాల్లో ఇవాళ నీరు లేని పరిస్థితి కనిపిస్తుంది, భూగర్భ జలాలు అణిగంటినాయి. వాటన్నింటిపైన కూడా ఒక నిర్ణయం తీసుకొని ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వైఫల్యాలను ఎండగట్టేందుకు ముందుకు వెళ్ళనున్నారు. అంతేకాకుండా పార్టీ పటిష్టను కూడా అంటే
పార్టీ పునర్నిర్మాణం వైపు కూడా ఒక అడుగులేనున్నారు. ఇప్పటికే సభ్యత్వానికి 60 లక్షల పైచిలుకున్నారు. సభ్యత్వాన్ని మరింత పెంచుకుని దేశంలోనే ఒక ప్రాంతీయ పార్టీకి అతిపెద్ద సభ్యత్వం ఉన్న బీఆర్ఎస్ పార్టీ మరొకసారి కూడా ఒక ప్రజా వేదికలను ఎంచుకోవాలని కావచ్చు, ఇట్లా రైతాంగానికి సమస్యలు కావచ్చు, అన్ని వర్గాల ప్రజల సమస్యలను ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని ఎండగడుతూ ప్రజలకు అండగా ఉంటే వాళ్ళ రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 400 పైచిలకు మంది వల్ల రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఆ రైతుల ఆత్మహత్యలకు కారణం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి రైతాంగానికి ఒక అండగా ఉండేందుకు ఒక అధ్యయన కమిటీ ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ ఆదేశాల మేరకు ఆ అధ్యయన కమిటీ రిపోర్టు కూడా ఇవ్వనున్నారు. అధ్యయన కమిటీలో ఎలాంటి విషయాలు ఉన్నాయి, ఆ రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది, వాళ్ళ రైతాంగానికి భరోసాను ఇచ్చేది ఎవరని చెప్పేసి కూడా ఇవాళ ఈ పార్టీ సమావేశంలో విస్తృత సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. రైతాంగానికి ఒక ధైర్యాన్ని మాత్రం నింపే ఖచ్చితంగా చెప్తారు. గత 10 సంవత్సరాల్లో ఏ విధంగా అయితే రైతాంగం ముందుకు పోయిందో ఇవాళ మరొకసారి కూడా ఆ దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చే వరకు కూడా ప్రభుత్వంపై పోరాటం కొనసాగించేందుకు ముఖ్య నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. రాజేష్.